నమస్తే. ఈరోజు మనం ఒక అద్భుతమైన మనల్ని ఆలోచింపజేసే కథలోకి వెళ్తున్నాం. అదే జార్జ్ ఆర్వెల్ రాసిన మాస్టర్పీస్ యానిమల్ ఫామ్. ఇది కేవలం జంతువుల కథ కాదు సుమా, దీని వెనుక చాలా లోతైన చారిత్రక ఉపమానం దాగి ఉంది. అదెంటో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. పదండి. అసలు కథలోకి వెళ్లే ముందు మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. అణిచివేతకు గురైన వారే రేపు అధికారం చేతికి వస్తే అణిచివేసేవారిగా మారితే అప్పుడు పరిస్థితేంటి? వినడానికే కొంచెం భయంగా ఉంది కదూ? అవును, ఈ మొత్తం విశ్లేషణకు మూలం ఈ ప్రశ్నే. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఆర్వెల్ బతికున్న కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనువాదాలు వచ్చాయి. కాని ఆశ్చర్యకరంగా ఒక్క తెలుగు అనువాదంలో మాత్రమే ఆయన పెట్టిన అసలు ఉపశీర్షిక ఏ ఫెయిరీ స్టోరీని అలాగే ఉంచారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పుస్తకానికి మన తెలుగు పాఠకులకు మధ్య ఇదొక ప్రత్యేకమైన అనుబంధమని చెప్పొచ్చు. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి భాగానికి వెళదాం. అదే యానిమల్ ఫామ్ తిరుగుబాటు. ఈ టైంలైన్ ఒకసారి గమనించండి. మేనర్ ఫామ్లో అసలు ఏం జరిగిందో ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఓల్డ్ మేజర్ కన్నా ఒక గొప్ప సమానత్వ కల నుండి అది క్రూరమైన నియంతృత్వంగా మారడానికి పట్టిన సమయం కేవలం కొన్ని సంవత్సరాలే. ఒక్క రోజులో మొదలైన కల 10 ఏళ్లు తిరిగేసరికి ఏకంగా పందులు మనుషుల్లాగే 2 కాళ్లపై నడిచే భయానక స్థితికి చేరుకుందంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కథలో ఉన్న నాయకులెవరూ? వాళ్ల వెనుకున్న అసలు ఉపమానం ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఒక విషయం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్వెల్ ఇక్కడ తన సొంత రాజకీయ అభిప్రాయాలను ఎక్కడా రుద్దలేదు. బదులుగా రష్యన్ విప్లవం తర్వాత సోవియట్ యూనియన్ ఎలా ఎదిగిందో ఈ జంతువుల పాత్రల ద్వారా అద్భుతంగా మ్యాప్ చేశారు. ఉదాహరణకు ఓల్డ్ మేజర్ కారల్ మార్క్స్ లేదా లెనిన్ను సూచిస్తే, నెపోలియన్ అనే పంది స్టాలిన్ను ప్రతిబింబిస్తుంది. అలాగే స్నోబాల్ లియోన్ ట్రోట్స్కీకి, రైతు మిస్టర్ జోన్స్ రెండవ జార్ నికోలస్కు అచ్చమైన ప్రతిరూపాలు. ఇక ఈ జెండా విషయానికొస్తే ఆకుపచ్చని నేపథ్యంపై ఉన్న ఈ కొమ్ము గిట్టల గుర్తును చూశారా? ఇది యానిమలిజం తత్వాన్ని సూచిస్తుంది. నిజానికి ఈ డిజైన్ కమ్యూనిస్టు చిహ్నమైన సుత్తి మరియు కొడవలిని ఉద్దేశపూర్వకంగా అనుకరించేలా ఉంటుంది. అప్పట్లో ఆ విప్లవానికి ఇదొక బలమైన దృశ్యమాన చిహ్నంగా నిలిచింది. జంతువులన్నీ ఏకమయ్యాక వాళ్లకంటూ కొన్ని నియమాలు కావాలి కదా. అందుకే మనుషుల లక్షణాలు తమకు రాకుండా ఉండటానికి ఒక 7 ఆజ్ఞలను బార్న్ గోడపై పెద్ద అక్షరాలతో రాసుకున్నాయి. 2 కాళ్లపై నడిచేదంతా శత్రువే అని మొదలుపెట్టి అన్ని జంతువులు సమానమే అనే ఎంతో గొప్ప ఆదర్శంతో ఈ ఆజ్ఞలు ముగుస్తాయి. వినడానికి చాలా బావుంది కదా. కాని అసలు కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. ఒక నియంత ఎలా ఎదుగుతాడో మనమిప్పుడు చూద్దాం. ఎంతో ఆదర్శంగా మొదలైన విప్లవం వాళ్లలో వాళ్లకే తెలియకుండా ఎలా హైజాక్ చేయబడిందో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. నెపోలియన్ ఏం చేస్తాడంటే, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే సమావేశాలను రద్దుచేసి జనాల్లో భయాన్ని సృష్టించి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు. తాను పెంచుకున్న క్రూరమైన కుక్కపిల్లల దళాన్ని ముసిగొల్పి తన సొంత ప్రత్యర్థి అయిన స్నోబాల్ను చాలా హింసాత్మకంగా బయటకు గెంటేస్తాడు. ఆ తర్వాత తనను తాను సుప్రీం కమాండర్గా ప్రకటించుకుంటాడు. అధికారం చేతికి వచ్చాక ఇంకేముంటుంది? అబద్ధపు ప్రచారాలు, నమ్మక ద్రోహం. అదే మన తర్వాతి భాగం. ఇదిగో ఈ అర్ధరాత్రి జరిగిన విచిత్రమైన సంఘటనే ఈ కథలో ఒక పెద్ద గుట్టును రట్టు చేస్తుంది. స్క్వీలర్ అనే పంది పెయింట్ బకెట్తో కింద పడిపోవడం చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పాలించే పందులు మిగతా జంతువులకేమాత్రం అనుమానం రాకుండా రాత్రికి రాత్రే ఆ నియమాలను ఎలా రహస్యంగా మార్చేస్తున్నాయో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇది చూస్తే మీకేం మతిపోతుంది. కేవలం 2 పదాలను గుట్టుచప్పుడు కాకుండా మార్చడం ద్వారా అసలు అర్థమే మారిపోయింది. ఏ జంతువు మద్యం సేవించరాదు అనే ఆజ్ఞ కాస్తా ఏ జంతువు మితిమీరి మద్యం సేవించరాదుగా మారిపోయింది. చూశారా? పాలకవర్గానికి అవసరమైనప్పుడు సిద్ధాంతాలను ఎంత ఈజీగా వాళ్లకు అనుకూలమైన ప్రచారంగా మార్చేసుకుంటారో ఇది కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఇక్కడ మనం ఒక్క నిమిషం ఆగి ఆలోచించాలి. ఒక సమాజం తనకోసం కష్టపడి పనిచేసే అత్యంత నమ్మకమైన వ్యక్తులను ఎలా చూస్తుంది? మనమిప్పుడు బాక్సర్ అనే ఒక బలమైన గుర్రం గురించి మాట్లాడుకోవాలి. ఎంత కష్టమొచ్చినా సరే ఇంకాస్త ఎక్కువ కష్టపడితే అంతా సర్దుకుంటుందని గుడ్డిగా నమ్మిన ఒక అమాయకపు జీవి అది. నిజం చెప్పాలంటే ఈ మొత్తం విశ్లేషణలోనే అత్యంత బాధాకరమైన విషయం ఇదే. బాక్సర్ రాత్రింబవళ్లు కష్టపడి అలిసిపోయి కింద పడిపోయినప్పుడు నెపోలియన్ ఏం చేస్తాడో తెలుసా?
కేవలం పందులు తాగే విస్కీ కొనడం కోసం ఆ బాక్సర్ను తీసుకెళ్లి స్థానిక కబేళాకు రహస్యంగా అమ్మేస్తాడు. జీవితాంతం నమ్ముకున్నందుకు చావును బహుమతిగా ఇస్తారు. పైగా వాళ్ల ప్రచార యంత్రాంగాన్ని వాడుకుని ఆ ఘోరమైన నిజాన్ని ఎవరికీ తెలియకుండా కప్పిపుచ్చుతారు. ఇక చివరి దశకు వచ్చేశాం. విప్లవం పూర్తిగా రూపాంతరం చెందిన విధానం ఇక్కడే తెలుస్తుంది. సంవత్సరాలు గడిచిపోతాయి. పాతతరం పోయి కొత్తతరం వస్తుంది. అప్పుడు తెరపైకి వస్తుంది ఈ ప్రసిద్ధ వాక్యం: అన్ని జంతువులు సమానమే, కాని కొన్ని జంతువులు ఇతరుల కంటే ఎక్కువ సమానం. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది పాత చట్టాలన్నింటినీ చెరిపేస్తుంది. సమానత్వం అనే ముసుగులో పందులు తమకంటూ ఒక కొత్త అగ్రవర్ణాన్ని ఎలా సృష్టించుకున్నాయో ఇది స్పష్టంగా చెబుతుంది. అంతేకాదు, అక్కడున్న గొర్రెలకు ఒక కొత్త నినాదాన్ని పదే పదే అరిచేలా శిక్షణ ఇస్తారు. ఒకప్పుడు 4 కాళ్లు మంచివి, 2 కాళ్లు చెడ్డవి అన్నవాళ్లే ఇప్పుడు 4 కాళ్లు మంచివి, 2 కాళ్లు మరీ మంచివి అని మార్చేస్తారు. అప్పుడే అందర్నీ షాక్కు గురిచేస్తూ ఆ పందులు 2 కాళ్లమీద మనుషుల్లాగే నిటారుగా నడుచుకుంటూ చేతుల్లో కొరడాలు పట్టుకుని బయటికొస్తాయి. ఇక ముగింపులో ఒక విందు జరుగుతుంది. బయట ఉన్న జంతువులన్నీ కిటికీలోంచి లోపల ఏం జరుగుతుందా అని తొంగిచూస్తాయి. వాళ్లు పందిని చూస్తున్నారో మనిషిని చూస్తున్నారో వాళ్లకే అర్థం కాదు. ఏది మనిషో ఏది పందో గుర్తుపట్టడం అసాధ్యమైపోతుంది. ఇక్కడ కథ ఒక పూర్తి వృత్తాన్ని పూర్తి చేస్తుంది. ఏ మనుషులైతే తమను అణిచివేస్తున్నారని వాళ్లు తిరుగుబాటు చేశారో చివరికి ఆ పందులు అచ్చం అలాంటి మనుషుల్లాగే మారిపోతాయి. మరి ఇదంతా విన్నాక మీకేమనిపిస్తోంది? ఒక విప్లవం కేవలం మనల్ని పాలించే నాయకుల ముఖాలను మాత్రమే మారుస్తున్నప్పుడు అసలు నిజాన్ని గ్రహించేంత అప్రమత్తంగా మనం ఉంటున్నామా? స్వేచ్ఛ అనేది ఎంత సున్నితమైనదో, సత్యమనేది ఎంత తేలికగా వక్రీకరించబడుతుందో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రశ్నను మీ ఆలోచనకే వదిలేస్తూ ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిస్తున్నాను.